సత్యం. ఇప్పుడు నేను కొత్త విషయం చెప్తా. దొంగచాటున పెరిగిన ఆర్టీసీ ఛార్జీలు 25% పెంచిన సంస్థ, ధరలు పెంచినట్లు చెప్పని సర్కార్, డిపో మేనేజర్ని అడిగితే నిర్లక్ష్యపు సమాధానం, టికెట్లపై కూడా తప్పుడు తేదీలు, అడిగిన సమాధానం చెప్పని కండక్టర్, సర్కార్ ఆర్టీసీతో మరో దోపిడీ తెరలేపింది. ఎలాంటి అధికారిక ప్రకటన చేయకుండా ఆర్టీసీ ఛార్జీలను పెంచింది. పండుగలకు ఆడబిడ్డలకు ఆనందంగా ఇంటికి పోవాలంటూ చెప్పిన రేవంత్ రెడ్డి మగవాళ్ళ జేబులకు చిల్లు పెడుతున్నారు. దొంగచాటుగా రేట్లు పెంచుడే తప్పు, అలాంటప్పుడు తప్పుడు తేదీలతో టికెట్లు జారీ ఇస్తున్నారు. దీంతో టికెట్ల వ్యవహారంలో ఏమైనా గోలుమాలు జరుగుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక చూడు, శాప కింద నీరు లెక్క తెలంగాణ మొత్తం ఆగమైపోతుంది. తర్వాత మనం దిక్కులన్నీ బీళ్ళ అయ్యో తెలంగాణ అని ఇట్లా ఒర్రినా ఏం రాదు. నేను చెప్తున్నా కదా, దిక్కులన్నీ బిక్కటిల్లేలా అవుతుంది. చూడురి, ఫ్రీ బస్సు పేరుతోని ఎంత అరాచకం జరుగుతుంది తెలుసా. ఇప్పటికే 500 కోట్లు 300 కోట్లు మనకి ప్రభుత్వంగా ఇచ్చింది. ఈ ఫ్రీ బస్సు అవసరమే లేదు. ఇప్పుడు వ్యవసాయం చేసుకునే నా తల్లి రోజు బస్సు ఎక్కుతుందా? ఉద్యోగం చేసే నా ఆడబిడ్డ ఏమైనా బస్సు ఎక్కుతుందా? వ్యాపారం చేసే వాళ్ళు ఏమైనా రోజు బస్సు ఎక్కుతారా? ఎవరు పోతారండి? ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు రోజు బస్సులలో ఇవాళ రేపు చాలా తక్కువ అనుకో. 10 రూపాయలు మా దగ్గర టికెట్, నెలకు మా అంటే పాస్ ఎంత 200 300 అంతే కదా. చూడరి, దొంగ సాటుగా పెంచి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చెప్తున్నారు. ఇగో ఎవరిల్లు? ఈ దేశ ప్రధాని. ఎవరిల్లు? ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు. ఈ దేశానికి ప్రధాని ఏమన్నాడో ఇనురి. తెలంగాణలో రుణమాఫీ కాలే, మహారాష్ట్రలో రేవంత్ ఇజ్జత్ తీసిన మోడీ. హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఎగ్గొట్టారు. అక్కడ రైతులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. కర్ణాటకలో రైతులకు బీజేపీ ఇచ్చిన స్కీములు ఆపేశారు. ఈ విషయం ఆ రైతులకు గుర్తు తెచ్చుకోవాలి. డ్రగ్స్ సొమ్ముతోనే కాంగ్రెస్ ఎన్నికలలో పోటీ. డ్రగ్స్ సొమ్ముతోనే కాంగ్రెస్ ఎన్నికలలో పోటీ. ఎవరు చెప్పిల్లు ఇది? ఈ దేశానికి ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పారండి. ప్రధాని నరేంద్ర మోడీ గారి పీఠంలోని ప్రధానమంత్రిగా ఉండి ఒక హుందాతనంగా వ్యాఖ్య చేసింది. ఏమని అంటే ఇది డ్రగ్స్ సొమ్ముతోనే, అంటే డ్రగ్స్ భారతదేశంలో ఏరులై పారుతుంది, క్లియర్ కట్. ఇంకోటి ఏంటంటే మా రేవంత్ అన్న ఇక్కడ రుణమాఫీ చేయలేదని దేశ ప్రధానికే రిపోర్ట్ ఉన్నది. ఒక నిజంగా సామాన్యుడిని ఊళ్ళల్లో ఏంది చెట్ల కడ ఊకొని ముచ్చట పెడితే సామాన్యులు అంటే పట్టించుకోరు. కానీ ఈ దేశానికి ప్రధాని కదా, ప్రధానే మాట్లాడిండు అంటే దీనికి ఏం సమాధానం చెప్తాం? భారతదేశ ప్రధాని మాట్లాడిన మాటలు ఇవి. తెలంగాణలో రుణమాఫీ కాలే అని రేవంత్ రెడ్డి ఇజ్జత్ తీసిండు. తెలంగాణ ప్రాంత బిడ్డలకు సంబంధించి పూర్తి స్థాయిలో చెప్తున్న విషయం. నేనేమంటున్నానంటే ఒక విషయాన్ని మీ అందరికీ ముందు ఉంచుతున్నా. బతుకమ్మకు సంబంధించి మీ కామెంట్స్, బతుకమ్మ మీద ఆంక్షలు పెట్టడాన్ని మీరు ఎట్లా చూస్తారు? దీన్ని మాత్రం ఖచ్చితంగా కూడా వ్యతిరేకిద్దాం. పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ చెప్తా ఉన్నా. మీరందరూ కూడా పూర్తిగా నేను మళ్ళీ చెప్తున్నా, ఈ కామెంట్ల రూపంలో మీరు ఖచ్చితంగా కూడా పెట్టాలి. పూర్తి స్థాయిలో కూడా చెప్పుతానా, ఈ కామెంట్ల రూపంలో ఖచ్చితంగా కూడా చెప్పండి. వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోరి, లైక్ చేయరు. ఇక ఇంకొకటి ఏంటంటే, గీడ కొంతమంది పూర్తి స్థాయిలో ఇష్టం వచ్చినట్టు కామెంట్లు పెడతారు కదా. కామెంట్ పెట్టే ప్రతి ఒక్క వ్యక్తికి చెప్తున్నా, మానవత్వంతో చెప్తున్నా. నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద AK-47 గన్ను పెట్టి మాట్లాడింది జర్నలిస్ట్ రంజిత్. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీద AK-47 గన్ను పెట్టి మాట్లాడుతున్నది ఎవరు? జర్నలిస్ట్ రంజిత్. వైఆర్టీవీ అనేది ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయ సాధన కోసం 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలు, వాళ్ళ యొక్క ఏదైతే బలిదానాలు చేసుకున్నారో వాళ్ళ ఆత్మ శాంతించేందుకోసం అవన్నీ కూడా సత్యాలు కావాలి, అవన్నీ ఆచరణ కావాలని పోరాటం చేస్తున్నా. నాకేం ఏ పార్టీతో అంటగాగాల్సిన అవసరం లేదు. అప్పుడు విపక్షం, ఇప్పుడు విపక్షం, ప్రజల పక్షం. ఏంది అంటే ఆడబిడ్డల బతుకమ్మతో ఆడుకుంటున్న ప్రతి దాన్ని కూడా మీరు చెప్పండి. మీకోసం వైఆర్టీవీ ఉంటుంది, మీకోసం మాత్రమే వైఆర్టీవీ ఉంటుంది. జర్నలిస్ట్ రంజిత్ హక్కు సంకల్పంతో చెప్తున్న తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం, తెలంగాణ ప్రాంత ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం అనునిత్యం ఒక రక్షకుడుగా వైఆర్టీవీ పనిచేస్తుంది. ఎవడు ఏమన్నా చేసుకొని ఎన్ని కేసులన్నా పెట్టుకొని ఏ రాజ్యాంగం ప్రకారం మనకంటూ రాజ్యాంగం ఉంటుంది, మనకంటూ భద్రత ఉన్నది, మనకంటూ బాధ్యత ఉన్నది. జై తెలంగాణ అనే నినాదమే నా పోరాటం. గుర్తుపెట్టుకోరి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. వైఆర్టీవీ